వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. గాజువాకలో చోరీలకు తెగబడ్డ గజ దొంగను అరెస్ట్ చేసిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. 1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. బీటెక్ రవి. గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని డిమాండ్. తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్. మధ్యంతర బెయిల్ తో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్. అల్లు అర్జున్ ని కలిసిన సినీ ప్రముఖులు, దర్శకులు. గాజువాకలో చోరీలకు తెగబడ్డ గజ దొంగను శుక్రవారం అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వెహికల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయగా ముద్దాన జగదీష్ వివరాలు బయటపెట్టాడని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేశారు, ఎఫ్ఐఆర్ చేసి సీన్ కి వెళ్ళిపోయారు. వెళ్లి సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద అంటే అక్కడికి లోకల్ గా కొంచెం స్ట్రేంజర్ గా ఉన్న వ్యక్తి సస్పీషియస్ గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని విత్ ఇన్ 1 day లో 24 hours లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం మారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. అతన్ని పట్టుకున్న తర్వాత పాత 3 కేసెస్ కూడా ఇంకొక 3 కేసెస్ కూడా చేశాడు అతను. అవి కూడా అతను కన్ఫెస్ చేశాడు. దాన్ని బట్టి అతను ఎవరికైతే ఈ సొమ్మునంతా అమ్మాడో ఆ రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం 4 కేసెస్ డిటెక్ట్ అయ్యి మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్ట్ నో చూపెట్టడం జరిగింది. ఎక్సలెంట్ గా చేశారు. ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను. మెయిన్ ముద్దా ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్. ఇతనికి ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి. గాజువాక కేసు ఈ అఫెన్సెస్ ముందే 14 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా, విజయవాడ, గన్నవరం, గుడివాడ ఈ అన్నింటిలో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి. ఇతనికి గుడివాడ 1 town లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నాయి. ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనపరిచి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్ గా పట్టుకోవడం. 1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. ఇన్నాళ్లు రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటి వేలతో సహా పెగిలించి వేశారు అక్కడి ప్రజలు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగుంటి మాటలు, ఏదో వీళ్ళు ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోనిలే, తర్వాత దాన్ని కథ ఏందని ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదైనా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికే కొత్త భాష్యం. జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా.
ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దమ్మలు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు, ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడంలే. 100% మీరు గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యలను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురుకుల కళాశాల పాఠశాలలో సుమారుగా టీచర్స్ లేకుండా 28 రోజులు కావస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ సమస్యలను తీర్చలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యార్థులకు టీచర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈరోజు మీకు కాస్మెటిక్స్ ఇస్తున్నారు కదా, ఒకప్పుడు ఇచ్చేవారు. మీకు చదివేటప్పుడు నూనె సబ్బులు అన్ని ఇచ్చేవారు. మీకు సంవత్సరానికి అంటే ప్రతి అయిపోయినప్పుడల్లా మీరే కొనుక్కోవాలి. మరి కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, కొంతమంది డబ్బులు ఉండొచ్చు. ఎంత ఇబ్బంది పడతారు. బట్టలు చాలా మందికి బట్టలు నల్లగా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయో తెలియదు, తలకు నూనె లేదు. మరి అన్ని ఇబ్బందులు పడుతున్నావు లేదా? అందుకే ఛార్జీలు పెంచండి. వేరే ఛార్జీలు పెంచితే ఈరోజు మనకి అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని హాస్టల్లో ఇంకా మన ఏజెన్సీ 11 మండలాల్లో బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలలు మీకు తెలుసా? పాకల ధర కట్టుకొని పాకలాలు సొంతం కట్టుకొని అక్కడే ఈరోజు టీచర్స్ చెప్తున్నారు. అంటే మన ఏపీఆర్ కాదు, మిగతా ఎంపీసీ స్కూల్ అవి అలాగే మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్ అంటే అలా కొండ మీద ఉన్నటువంటి స్కూల్ ఇంకా పాకల దగ్గర వర్షం వస్తే వాళ్ళకి అంతే సంగతి. అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది. ఎందుకనం చేస్తున్నామని ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము. అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, హౌస్ సోషల్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము. మా టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. అయ్యా మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేరులోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితుడికి అయిపోయారు విద్యార్థులు. ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకావున మా ట్రైబల్ టీచర్ని వెంటనే పంపాలి. మా ట్రైబల్ టీచర్ ఇక్కడ నియమించుకుంటే వేరే వాళ్ళు ఎవరు నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. అందుకాబట్టి వెంటనే పంపాలి, పరిష్కారం చెయ్యాలి. మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అరకుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బలరాం డిమాండ్. ఇబ్బందులు పెట్టలేదు. ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి. మహిళలకు కానీ మగవాళ్ళకి కానీ వర్కర్లకి పెద్దల దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తెల్లారి 4:30-5 గంటలు బళ్ళు దొరకడం లేదు, ఆటోలు దొరకడం లేదు. ఒక పక్క వెళ్ళి ఛార్జ్ కట్టి వెళ్ళాలంటే 30-40 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ మసర బండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతున్నాయని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగని వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోమని చెప్పి అధికారులు భయభక్తులు చెప్పి పనులు చేపిస్తున్నారు. అది అలాగే ఇప్పుడు క్యాబ్ పల్లెల కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలేవి వేస్తున్నా మీరు తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేయాలంటే ఇద్దరు బండికి 2 ఉండాలి, అయినా ఒకరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు. చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది, అక్కడ బరువు వస్తుంది, అంతవరకు మీరు బొల్లు అని చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. పోనీ అక్కడ వార్డు పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వెయిట్ లేదని చెప్పి ఆ బండి వెనక పంపించేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేసిన భయపడుతున్నారు. ఇది సరైనది కాదు. ఎఫర్స్ కూడా 2 పూటలు తీసి నల్లలు పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు. పని భారం పెరిగిపోయింది, మెన్నకి ఏమని ఇంత మెన్న కూడా వస్తుందని చెప్పి కళ్ళబుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు. ఈ సమస్యల మీద ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము. మా సమస్యల పరిష్కరించేంత వరకు మా పోరాటం వెలిగా ఉంటుంది. లేని నాన్న మాత్రం ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. శ్రీకాకుళపట్నం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది. 4 పని ఒక్కరు చేయమంటున్నారు. అలాగే మస్తర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగెట్టించి మరీ భయభ్రాంతులు చేస్తున్నారు, లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతానంటున్నారు. ఉదయాన్నే లేచి ఊరిని ఊడిగం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఊడిగం చేస్తాం? 4 పని ఒక్కరు చేసేది అది రాక్షసత్వం. ఎందుకంటే మీరు చెయ్యాలి 6 అరుగులు, మేము 6 అరుగులమా ఉద్యోగులమా అని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే పని చేసే చేయాలని, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆబ్జెక్ట్ వేయడం, ఆడపిల్లలకి ఎక్కడికో పంపించడం, లేదంటే ఉద్యోగాలు మానుకొని బెదిరించడం. ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో. అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం అని చెప్పి గౌరవనీయులు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు సరిలేదు, అణచివేతకు గురవుతున్నారు, చాలా కష్టాలు పెడుతున్నారు. ఆ కష్టాలని ఒకసారి వివరించాం హెల్త్ గారికి. ఇది నా వల్ల అవ్వదు, కలెక్టరే చేయాలంటున్నారు. మరి మా తరఫున మీరు మాట్లాడంటే మా వల్ల అవ్వదని చెప్పారు. మా ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము. లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, శ్రీకాకుళపట్నం కార్మికుల ప్రెసిడెంట్ అండి. తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. పోరుబాటు అన్నారు. నేను ప్రశ్నిస్తుంటా, జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? నీ 5 yearsలో ఏం చేసావు? రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు? అక్కడ దేశంలో 3వ స్థానం ఆత్మహత్యలు, మొదటి 2 స్థానాలు ఏమిటి? మహారాష్ట్ర, కర్ణాటక. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్కి తీసుకుపోయినావు. అది నీ ఘనత. వ్యవసాయ శాఖని మూసేసావు, నీటిపారుదల శాఖని చంపేశావు. అవి 2 రైతు రిలేటెడ్, రైతులకు సంబంధించినవి. వ్యవసాయ శాఖలో ఏం చేశారు తమరు? నీరెళ్ళి పులివెందులకు పోయి అయ్యా బిందు తుంపర్ల సేద్యం చంద్రబాబు నాయుడు ఎడ్డి చేశాడు, నేను ఎడ్డి చేశాను, సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రో న్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, నేనేమి ఇచ్చాను, మెకనైజేషన్ యాంత్రీకరణ, ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి, ఒక పట్ట నుంచి, రోటివేటర్ నుంచి, కల్టివేటర్ నుంచి, హార్వెస్టర్స్ దాకా ఆయనేమి ఇచ్చాడు, నేనేమి ఇచ్చాడు. ఒక్కసారి అడుగు, నీ పులివెందలు అడుగు, నీ కడపలో అడుగు, ఎవరేం చేస్తారని. శాఖని మూసేసావు. మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు. మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం, నువ్వు అన్నీ మూసేసేసావు.
ఆఖరణ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు 48 అవర్స్లో డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు మా గవర్నమెంట్లో 1 వీక్లో ఇచ్చేవాడు, ఇప్పుడు 48 అవర్స్. నువ్వు 5 నెలలు 6 నెలలు. యావరేజీ దేశంలో రైతు అప్పు 74,500 యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో 2,45,000 అప్పు. 2,40,000 74,500 ఎక్కడ? 2,45,000 ఎక్కడ? దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు? ఇవన్నీ తమరు చేసిన పాపాలు. నేను ఒకటి అడుగుతున్నా, నీటిపారుదల శాఖ మేము 63,000 కోట్లు 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ నెక్స్ట్ 5 years పెరిగిన స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే 80,000 కోట్లు చేయాలా? ఎంత చేసావు? 30,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ? మూతపడిపోయింది, చంపేశావు. మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను. చెప్పకుండా మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేశాం. కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాం. తమరి బ్రాండ్ ఏందో చెప్పండి. ఇరిగేషన్లో తమరి బ్రాండ్ చెప్పండి. మేము 2017-18 బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ 1, మెకనైజేషన్లో దేశంలో నంబర్ 1. తమరు పొజిషన్ ఏందో చెప్పండి. నేను ఒక్క మాట అడుగుతుండా జగన్మోహన్ రెడ్డిని, 14-19 వ్యవసాయ మధ్యంతర బెయిల్తో శనివారం ఉదయం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లి అనంతరం జూబ్లీ హిల్స్లోని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very, very, very humble. And I like to thank all my friends. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever has genuinely happened. And it's purely out of my personal control. And I have been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. Inkevananda? Any more? No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm going to just maatladakoodu. From a legal standpoint, then I'm going. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు అల్లు అర్జున్. తాజాగా ఆయన్ని దర్శకుడు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, రవి, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ తదితరులు కలిశారు.